మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ చార్విక్. దండం పెట్టు. నమస్తే పెట్టు. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసా అంటే ఈ వీడియోస్ అన్ని వస్తుంటే డాన్స్ సూపర్ గా చేస్తున్నారు అసలు. డాన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ అనమాట. విశ్వనాథ్ అండ్ సన్స్ లో మీ అబ్బాయి స్టార్టింగ్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రౌడ్ మూమెంట్ అండి మా ఇద్దరికి. మా ఫ్యామిలీ అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. ఓయ్, నువ్వు నన్ను మిస్ అవుతావా? మరి మీ నాన్న నన్ను మిస్ అవుతాడా? ఫస్ట్ డే మీరే సెలెక్ట్ అయ్యారని చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు? అదే అండి, వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. మేము ఒక దగ్గర నుంచి తిరిగి వస్తున్నాం అనమాట, ఒక టెంపుల్ దగ్గర నుంచి. అప్పుడు మాకు కాల్ వచ్చింది. మీ అబ్బాయి కట్అవుట్ సూర్య గారితో పాటు కలిసి ఉంది. ఆ డే ఏమనిపించింది యాజ్ ఎ ఫాదర్? ఓ గూస్ బంప్స్, ఇంకా షాక్లో ఉండే మేమంతా. ఇంకా అంటే ఒకప్పుడు అఖిల్ గారిని సిసింద్రి ఫిలిం లో క్యూట్ గా చూసాం. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ అబ్బాయిని అలా ప్రెజెంట్ చేయొచ్చు అనిపిస్తోంది. ఈ కంపారిజన్స్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్ కంపారిజన్ అండి. అఖిల్ గారు అండ్ మాకు అదే అనిపించింది ఆల్మోస్ట్. ఫస్ట్ డే సెట్ లో సూర్య గారిని లైవ్ లో చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటరాక్షన్ ఏమైనా మెమరీ గుర్తుందా? ఆ ఆరా ఎలా ఉంది? సూర్య గారి ఆరా ఎలా ఉంది? యా, అంటే నేను యాక్చువల్లీ సూర్య డైహార్ట్. బాబు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కేక్ కట్ చేసేటప్పుడు సూర్య గారు ఎత్తుకున్నారు, నాగవంశీ గారు కూడా ఎత్తుకున్నారు. ఎట్లా అనిపించిందండి? ఇట్లా పిలిస్తే వెళ్ళిపోయాడు. ఇంకా కావాలి, ఓకే ఫైన్, గో కట్ ది కేక్ అన్నట్టు. కానీ యాజ్ ఎ ఫాదర్ మీరు డైలీ ఇంట్లో చేసే పనులు, అక్కడ సిల్వర్ స్క్రీన్ లో కామెడీ సెషన్ ఒక పాయింట్ రాశారు యాక్చువల్లీ వెంకయ్య అట్లూరి గారు. డైపర్లు మార్చడం ఇదంతా చేస్తున్నప్పుడు క్రేజీగా అనిపించింది. గ్లౌజులు వేసుకున్నప్పుడు మళ్ళీ కాదన్న మళ్ళీ తీసి మళ్ళీ అది కొంచెం నవ్వు అనిపించింది. అసలు సెట్ మీద ఉన్నా కదా, నేనే ఫుల్ నవ్వుకున్నాను అనమాట అది చూస్తూ. ఆయన కూడా చాలా లవబుల్ గా ప్రేమగా పిలుస్తున్నాడు ఇంట్లో. ఏ చార్విక్ 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 వింటున్నావా వింటున్నావా అని. సెట్ మీద యాక్చువల్లీ బర్త్డే సార్ వల్ల అందరికీ చార్విక్ అని అర్థమైపోయింది. ఎట్లా అనిపించిందండి ఆ మూమెంట్? చాలా హ్యాపీ మూమెంట్ అండి. అది ఎవరికో కానీ దక్కదు ఈ మూమెంట్ యాక్చువల్లీ. చార్విక్ ఇప్పుడు లేసాడు. చార్విక్ హాయ్. ఏయ్, ఫస్ట్ రోజున సెట్ లో సూర్య గారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది మీకు? క్యాజువల్ గా మాట్లాడుకునే వాళ్ళం అండ్ సూర్య సార్ చాలా గైడెన్స్ ఇచ్చేవారు మాకు. అండ్ మమితా బైజు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఉన్న సీన్స్ చాలా చాలా బాగున్నాయండి. మీరు స్క్రీన్ లో చూసినప్పుడు యాజ్ ఏ మదర్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు? నాకు కొన్ని టైమ్స్ లో అయితే నేను ఎమోషనల్ కూడా ఇస్తాడు. అది నాకు కావాలనుకున్నాను. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అండ్ సూర్య గారు ఎత్తుకుంటున్న పోస్టర్స్ చాలా చాలా బాగున్నాయి. బయట కట్అవుట్స్ చూస్తున్నప్పుడు యాజ్ ఎ మదర్ సే సంథింగ్. పోస్టర్స్ కంటే కూడా సూర్య గారిని నేను ఇన్ పర్సన్ ఆయన పక్కన ఉన్నప్పుడు కూడా వీడు సూర్య గారి మీదకి దూకేసేవాడు. ఆ మూమెంట్స్ నాకు మాత్రం. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒక సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం, విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. సో అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అనమాట. సో ఈ సినిమా ద్వారా మనకి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగా పరిచయం అయ్యారు. చార్విక్ అంటే ఇప్పుడు ఒక సెన్సేషన్ అయిపోయింది. సో తనైతే మాట్లాడలేడు, బట్ చూపిస్తూ ఒక ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్యామిలీని పిలిచాను. ఎందుకంటే ఎక్కడ చూసినా తనే కనిపిస్తున్నాడు కాబట్టి. సో రైట్ మనతో పాటు ఉన్నారు చార్విక్ పేరెంట్స్. సో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ చార్విక్. దండం పెట్టు. నమస్తే పెట్టు. ఓకే, ఇట్లా పెడతా, పైకి పెట్టు, పైకి. ఓకే వద్దులే, నీ నమస్తే చాలా బాగుందిలే కానీ. సరే వస్తావా, నా దగ్గరకు వస్తావా చార్విక్? చార్విక్ ఇక్కడ నుంచి ఇప్పుడు లేసాడు. చార్విక్ హాయ్. ఏయ్, పిల్లలతో యాక్ట్ చేయించాలంటే చాలా కష్టం. కానీ నేను ఒక్క రోజు కూడా తన వాళ్ళ షూటింగ్ ఒక్క గంట పక్కన పెట్టండి, 10 నిమిషాలు కూడా. థ్యాంక్ యూ చార్విక్. అడు చూడు చార్విక్, అడు చూడు. లవ్లీ వర్కింగ్ విత్ యు. సో చరణ్ గారు అలాగే మీ పేరు విద్య. సో
మీ అబ్బాయి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు, హ్యాపీ థింగ్ అది. కాకపోతే ఏంటంటే షూటింగ్ లో ఎక్కడ కూడా ఏడవలేదు, ఒక్క రోజు కూడా ఏడవలేదు అని చెప్పారు డైరెక్టర్ గారు. అవునా? బేసిక్ గా అది చాలా తక్కువ మందికే జరుగుతూ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఎక్కడ చూసినా మీ అబ్బాయి కోసమే మాట్లాడుతున్నారు అందరూ? చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ మాత్రం బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. తను షూటింగ్ చేసే టైంకి ఎంత వయసు అండి అసలు మామూలుగా? 6 months నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే, 1 year వరకు అయింది. 6 months నుంచే 1 year వరకు అయింది. ఎందుకంటే అప్పుడు మరీ చిన్న కిడ్ లాగా కనిపిస్తా ఉన్నాడు యాక్చువల్లీ. అప్పుడు చిన్న బేబీ. రిక్వైర్మెంట్ కూడా 3 to 6 months బేబీస్. ఎవరు అక్కడ వైట్ కలర్ డ్రెస్ నువ్వేనా? నేను, నాన్న. ఎవరు ఎత్తుకున్నారు నిన్ను? నాన్న. అయ్యో. ఓకే, సో చరణ్ గారు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసా అంటే ఈ వీడియోస్ అన్ని వస్తుంటే డాన్స్ సూపర్ గా చేస్తున్నారు అసలు. Thanks ఏం చేస్తుంటారు అసలు మీరు? నేను యాక్చువల్లీ ఐ మీన్ టు సాఫ్ట్వేర్ బేసికలీ. నేను డ్యాన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఇది జాబ్ చేస్తూ కొంచెం ఉన్న ఫ్రీ టైంలో వెళ్ళి నేర్చుకుంటున్నాను అనమాట. వర్క్షాప్స్ అవి అటెండ్ అవుతుంటాను. సో ఇదంతా ప్యాషన్ అంతే. ఓకే, సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి ఇటు యాక్టింగ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కడో ఉందేమో, అందుకని మీ అబ్బాయికి కూడా అట్లా అంటే అది సైలెన్స్ అయినా కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. విశ్వనాథ్ అండ్ సన్స్ లో మీ అబ్బాయి స్టార్టింగ్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రౌడ్ మూమెంట్ అండి మా ఇద్దరికి. మా ఫ్యామిలీ అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ యాక్చువల్లీ మేము లైక్ అనుకున్నాము వీడు సపోర్ట్ చేస్తాడా లేదా అని చెప్పి. బట్ మొత్తం అంతా 6 months అయ్యింది. మొత్తం ఏ రోజు సారే చెప్పారు కదా వెంకీ గారు, అసలు ఏ రోజు ఏడలేదు, చాలా సపోర్టింగ్గా ఉన్నాయని చెప్పి. ఇట్ వాస్ అ వెరీ గుడ్ మూమెంట్. 150 members ని టెస్ట్ అంటే కొంచెం చూశారు అని చెప్పి అన్నారు. 150 మంది పిల్లల్ని సెలెక్ట్ చేశారు, అందులో చార్విక్ ని సెలెక్ట్ చేసామని అన్నారు. అవునండి. సో అందరికి ఒక మంచి ఆపర్చునిటీ, దట్టు సూర్య గారి సన్ క్యారెక్టర్. అవునండి. ఫస్ట్ డే మీరే సెలెక్ట్ అయ్యారని చెప్పినప్పుడు ఎలా అనిపించింది మీకు? అదే అండి, వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. మేము ఒక దగ్గర నుంచి తిరిగి వస్తున్నాం అనమాట, ఒక టెంపుల్ దగ్గర నుంచి. అప్పుడు మాకు కాల్ వచ్చింది. మేము ఆడిషన్ అటెండ్ అయినాక దే టుక్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారు, కెమెరా ఫ్రెండ్లీ అవంతా చూసారనమాట. వాళ్ళకి నచ్చాడు. సో మేము కంఫర్టబుల్ ఉండే అనమాట, చేస్తాడు మరి బాబు అని. అప్పటికి ఇంకా కిడ్స్ ఉండే అనమాట. మేము అనుకున్నాము వస్తే మంచిదిలే అండి అన్నట్టు ఇట్లా అనుకున్నాము. తిరిగి అప్పుడు మాకు కాల్ వచ్చింది, బాబు సెలెక్ట్ అయ్యాడు, సూర్య గారి మూవీ అని అంటున్నాను. మేము ఏదో 2 weeks ఉంటుందేమో అనుకున్నాం షూట్. బేసిక్లీ ఎన్ని రోజులు జరిగింది? మొత్తం అరౌండ్ 90 days వరకు అయింది. 90 days? 90 days వరకు అయింది. ఇంకా 90 days అయింది షూట్. మొత్తం అంతా డైలీ ఇంకా మార్నింగ్ వెళ్ళి అక్కడ ఈవినింగ్ 6 అంటే లైక్ బాబుకి లైక్ పర్టికులర్ టైం ఉంటుండే అనమాట. ఆ టైం కల్లా మేము ఉండి కొంచెం కోఆర్డినేట్ చేసేవాళ్ళం, సపోర్ట్ చేసేవాళ్ళం. మొన్న ఒక పోస్ట్ పెట్టారు మీ ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఫుల్ సూర్య గారి కట్అవుట్ తో పాటు మీ అబ్బాయి. అండ్ సినిమాలో కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ లో అలా తీసుకొస్తున్నప్పుడు భలే క్రేజీ క్యూట్ గా అనిపించింది. మీ అబ్బాయి కట్అవుట్ సూర్య గారితో పాటు కలిసి ఉంది. ఆ డే ఏమనిపించింది యాజ్ ఎ ఫాదర్? గూస్ బంప్స్, ఇంకా షాక్లో ఉండే మేమంతా. ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మేము మూవీ చూస్తున్నప్పుడు. ఫస్ట్ డే తీసుకెళ్ళిపోయాను వీడిని కూడా. ఇంకా వీడు చూశాడు, 1/2 hour చూశాడు బాగానే సినిమా అంతా. వీడి షార్ట్స్ అన్ని చూశాడు. సూర్య సార్ని బాగా గుర్తుపడతాడు. రాగానే వెళ్తున్నాడు కదా సూర్య సార్, మొన్న సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఆయన కనిపించి లాడంగానే వెంటనే వెళ్తున్నాడు. అవునవును, అదే అదే. ఇంకా సూర్య గారి దగ్గర కూడా ఏదో ఆరా ఉంది, లైక్ వెళ్ళిపోతూ ఉంటాడు వీడు. అంటే తెలుసు కదా పిల్లలు ఇప్పుడు వేరే దగ్గర వెళ్ళడానికి కొంచెం లైక్ క్రాంకీ అలా అవుతారు కదా, వీడు బాగానే వెళ్ళిపోతుంటాడు. మేము ఇంకా వి వర్ హ్యాపీ, వాళ్ళు బాగా చేసుకున్నారు అనమాట. బేసిక్లీ ఇట్ వాజ్ ఎ గుడ్ మూమెంట్ మాకు స్క్రీన్ మీద ఆ సీన్ చూసి, ఎంట్రన్స్ షాట్ ఇవన్నీ. ఇంకా గుడ్ మూమెంట్ బేసిక్లీ. అండ్ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లో కూడా ఇంట్రెస్ట్ అయ్యి ఉండి ఉన్నారు, బట్ ఆ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్ రెండు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీ అబ్బాయి అనుకోండి, మీ అబ్బాయి ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా మాకు ఈ సినిమాతో అంటే ఒకప్పుడు అఖిల్ గారిని సిసింద్రి ఫిలింలో క్యూట్గా చూసాం. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ అబ్బాయిని అలా ప్రెజెంట్ చేయవచ్చు అనిపిస్తోంది. ఈ కంపారిజన్స్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్ కంపారిజన్ అండి. అఖిల్ గారు అండ్ మాకు అదే అనిపించింది. ఆల్మోస్ట్ సెట్ మీద కూడా అంత టెక్నీషియన్స్ సిసింద్రి మూవీ లాగానే అన్నట్టు అన్నారు. ఇట్స్ గుడ్ కంపారిజన్. ఇంకా ఐ ఫెల్ట్ గుడ్, మంచి ఫీలింగ్ అది. ఫస్ట్ డే సెట్లో సూర్య గారిని లైవ్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటరాక్షన్ ఏమైనా మెమరీ గుర్తుందా? ఆ ఆరా ఎలా ఉంది, సూర్య గారి ఆరా ఎలా ఉంది? యా
అంటే నేను యాక్చువల్లీ సూర్య డైహార్ట్ ఫ్యాన్ అవునా? చిన్నప్పటి చెప్పారా నుంచి. మీరు మాట్లాడినప్పుడు చెప్పారా? చెప్పాను. సూర్య గారు నా బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థం చేసుకున్నాడు. ఓకే అని చెప్పి ఎక్సైట్మెంట్తో ఉండే అనమాట ఆ రోజు. ఓకే. క్యారవన్లో అంటే వీడిని చూపించాలన్నమాట సార్కి. సార్కి వీడిని అలవాటు చేయాలి కదా. సో అప్పుడు వెళ్తే వీడు వెళ్ళిపోయాడు అప్పటికే ఇంకా సార్ దగ్గరికి. ఫుల్ హ్యాపీగా స్మైల్స్ ఇస్తున్నాడు అనమాట. ఇంకా నేను చెప్పాను నా డైహార్ట్ ఫ్యాన్ కాలేజ్ నుంచి అని చెప్తే, మా మిస్సెస్ మా మ్యారేజ్కి ముందు ఒక ఎక్స్పీరియన్స్ ఉండే అనమాట. అది అంటే అబౌట్ సూర్య సార్. అది సూర్య సన్ ఆఫ్ కృష్ణ టైం అది. ఓకే. అది సూర్య గారికి షేర్ చేసింది. లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. సో అదంతా షేర్ చేసింది అనమాట. సూర్య సార్ వెరీ హ్యాపీ. ఇంకా లైక్ సార్ ఏమన్నా అంటే మనం అంటాం కదా బేసిక్గా బ్లెస్డ్ పేరెంట్స్ లేకపోతే వీఆర్ లక్కీ అని అంటాం కదా. సార్ ఏమన్నా అంటే ఐఎమ్ లక్కీ అని అన్నారు సార్. నాకు ఇంత మంచి ఫ్యాన్స్ ఉండడం వల్ల అన్నట్టు ఇట్లా ఈజ్ సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్ సార్. ఓకే. నాట్ ఓన్లీ సూర్య గారు, వెంకీ గారు, నాగవంశీ గారు, సూర్య గారు, రాధిక గారు, మమితా బైజు, మొన్న మీరు ఈవెంట్ ఏది చూసినా కూడా బాబు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కేక్ కట్ చేసేటప్పుడు సూర్య గారు ఎత్తుకున్నారు, నాగవంశీ గారు కూడా ఎత్తుకున్నారు. ఎట్లా అనిపించిందండి? అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ వెరీ హ్యాపీ. అంటే ఐ డోంట్ నో, అంటే వీడు నాగవంశీ సార్ని కూడా బాగానే గుర్తుపడుతున్నాడు యాక్చువల్లీ. సార్ చాలాసార్లు వచ్చారు సెట్కి, చూస్తూ ఉండే అనమాట. వీడు ఇట్లా పిలిస్తే వెళ్ళిపోయాడు. ఇంకా కావాలి ఓకే ఫైన్ గో కట్ ద కేక్ అన్నట్టు నేను ఉండే. ఇంకా ఇట్స్ అ బ్లాస్ట్. ఇంకా మొత్తం అంతా వీడియోస్ అన్ని వైరల్ అయిపోయి ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఓకే. ఏంటి నెక్స్ట్ మీ అబ్బాయిని మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు అంటే చాలా అది కొంచెం ఏమీ మాట్లాడేది కాదు కాబట్టి ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇండస్ట్రీకి ఆపర్చునిటీస్ గురించి ట్రైన్ చేస్తారా ఎట్లా ఏంటి అనేది? అంటే లైక్ అది వాడిష్టం అండి. ఇంకా ఒక 2 years మేమంటూ లైక్ వాడికి ఏది నచ్చితే అన్నట్టు అది అన్నట్టు మేము ఐ హ్యావ్ టు ట్రైన్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్. కిడ్స్కి ఒక ఏజ్ నుంచి నేర్పిస్తే బెటర్ అని మా ఫీలింగ్. ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. వాడిష్టం ఇంకా. ఓకే. ఇంకొకటి క్యూట్ సీన్ ఉందండి, సూర్య గారు డైపర్లు మార్చడం ఇవన్నీ ఉన్నప్పుడు భలే ఫన్నీ. అది మీ పిల్లలు కదా, మేము మామూలుగా ఒక ఆ మెమరీని మాత్రమే చూడగలం, ఆ క్యారెక్టర్లో ఉన్న అదే ఆ క్యారెక్టరైజేషన్ మాత్రమే చూస్తాం. కానీ యాజ్ ఎ ఫాదర్ మీరు డైలీ ఇంట్లో చేసే పనులు అక్కడ సిల్వర్ స్క్రీన్ లో కామెడీ సెషన్ ఒక పాయింట్ రాశారు యాక్చువల్లీ వెంకీ అట్లూరి గారు. డైపర్లు మార్చడం ఇదంతా చేస్తున్నప్పుడు క్రేజీగా అనిపించింది. గ్లౌజులు వేసుకున్నప్పుడు మళ్ళీ కాదన్న మళ్ళీ తీసి మళ్ళీ అది కొంచెం నవ్వు అనిపించింది. అసలు సెట్ మీద ఉన్నా కదా నేనే ఫుల్ నవ్వుకున్నాను అనమాట అది చూస్తూ. అండ్ సార్ అలా అంటే లైక్ ఐ డోంట్ నో ఎలా డీల్ చేశాడో. అంటే బాబుని అక్కడ పెట్టి డైపర్ చేంజ్ చేస్తున్న సీను అండ్ అట్ ద సేమ్ టైం యాక్ట్ చేస్తున్నాడు. అంటే నేను ఐ వాజ్ లైక్ వండరింగ్ అనమాట. అంటే నేను ఆర్టిస్ట్ని కదా, అంటే లైక్ గమనిస్తున్నా ఎలా యాక్ట్ చేస్తున్నాడు సార్ అది అని చెప్పి. అది క్రేజీ కామెడీ సీన్ అది, ఆ డైపర్ మార్చే సీన్ అంతా. వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు కదా ఎలా ఉన్నాయని అని చెప్పి. సో ఐ డోంట్ నో హౌ హీ మేనేజ్, బట్ వీడు కోఆపరేట్ చేశాడు ఆ సీన్కి. ఇంకా అంతా చాలా న్యాచురల్గా వచ్చేసింది ఆ సీన్ మొత్తం నీట్గా ఆర్గానిక్గా. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ ఆ సీన్ అంతా. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే అన్ని వైరల్ అయిన వీడియోసే ఉన్నాయి. నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ మెమరీ గురించి మాట్లాడదాం యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ సెలబ్రేషన్స్కి వచ్చిన మీడియా వాళ్ళందరూ కొన్ని క్యూట్ వీడియోస్ అన్ని కలెక్ట్ చేసి మరి మీకు కొలాబరేషన్స్ కూడా కొన్ని ఇచ్చారు. ఒకసారి చూద్దాం, ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. ఇది చాలా క్యూట్. యాక్చువల్లీ ఆయన ఇట్లా వాక్ త్రూ ఆయన చూడంగానే వచ్చి మాట్లాడి బాబుని, అది చాలా క్యూట్ అనిపించింది. ఇంకొకటి అండి, సూర్య గారితో ఒక సెల్ఫీ దిగితే చాలు అని ఇప్పటికీ వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుగులో కూడా. అంటే తమిళ్లో ఆయన ఎంత బిజీ ఉండి అక్కడ చేస్తున్నా ఆయన తెలుగు అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఇక్కడికి స్టిల్ సూర్య గారితో ఒక ఫోటో కావాలని అడుగుతారు. ఏ ఫీమేల్ అడిగినా ఫేవరెట్ క్రష్ ఎవరంటే సూర్య గారు అనే చెప్తారు. ఈ ఫ్రేమ్ ఎలా ఉంది అసలు, మిమ్మల్ని మీరే చూసుకుంటుంటే అసలు అందరికి అంత అదృష్టం దక్కదు కదా. నాకు ఇప్పటికీ డిఎమ్స్ మొత్తం అంతా ఈ వీడియో గురించి. ఇది యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నామంటే అప్పుడు సూర్య గారిది మన సినిమాది ఏవి వేశారు ఫీడ్బ్యాక్ వీడియో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో.
జనాలు చూస్తున్న ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి కొలాబ్ చేసి పెడుతున్నాను అనమాట. వీడు షాక్ అయ్యి మొత్తం అన్నిట్లో సూర్య గారు ఉన్నారు, మా బాబు ఇంకా సూర్య గారు ఉన్నారు. ఓకే, అది వాడు ఇంకా మునిగిపోయాడు అనమాట అది చూస్తూ ఉన్నాడు. సార్ చూసి ఓ వచ్చావా నువ్వు అన్నట్టు వచ్చాడనమాట. ఇంకా వీడు చూసి సార్ని చూసి వీడు బ్లష్ అయ్యి మళ్ళీ ఇటు తిరిగాడు స్క్రీన్ వైపు. ఇది మేమే ఇన్నిసార్లు చూసాం. మీరు స్క్రీన్ ఇక్కడ పంచుకున్నారు యాక్చువల్లీ సూర్య గారితో. మీరు ఎలా ఫుల్ఫిల్ అయింది మీకు? మేబీ యాక్టర్ గా నెక్స్ట్ ఎలా ఆపర్చునిటీ అనేది మనకు తెలియదు, కానీ ఈ ఫ్రేమ్ చాలా క్యూట్. మీకు పర్సనల్ గా మీకు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా? అబ్బో చాలా హ్యాపీ అండి. అసలు స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 షూట్ ఐ వాజ్ ఇన్ Cloud9. ఇంకా మొత్తం Cloud9. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ 2016 పోస్ట్ ఒకటి ఉంటుంది. సూర్య గారు ఇలా పోస్ట్ పెట్టి దిగుతారు అనమాట, అది పెట్టాను. ఇంకా అది దిస్ ఇస్ మై పోస్ట్ సార్ అన్నట్టు 2016 లో ఎప్పుడో ఫ్యాన్ మూమెంట్ అన్నట్టు పెట్టా. చెన్నైలో మరీనా బీచ్ లో చిన్న చిన్న కట్అవుట్స్ ఇలా ఉంటాయి అనమాట. అంటే మనలాంటి ఫ్యాన్స్ కి రజనీకాంత్ కట్అవుట్ అక్కడెక్కడ పెడతారనమాట మరీనా బీచ్ లో. నేను వెళ్ళి సూర్య గారి పైన ఇట్లా ఆ కట్అవుట్ చిన్న కట్అవుట్ మీద ఇప్పుడు కట్అవుట్ అవసరం లేదు, రియల్ కట్అవుటే వచ్చి మీకు చక్కగా మంచి స్క్రీన్ షేర్ ఇచ్చారు యాక్చువల్లీ. అవును అదే సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి బేసికల్లీ. అండ్ ఇంకొక వీడియో ఉంది, అది కూడా ప్లే చేస్తాను యాక్చువల్లీ. నైస్ కదా యాక్చువల్లీ. వెంటనే భలే వెళ్ళాడు, అది మాత్రం. వాళ్ళిద్దరు బాండింగ్ వేరే యాక్చువల్లీ. మా బాబుది ఇంకా సూర్య గారిది అంతా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తారు సెట్ లో కూడా. కానీ ఈ సినిమాకి ఫస్ట్ హైలైట్ వెంకీ అట్లూరి గారి రైటింగ్స్ అండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ లో, ఇప్పుడున్న మైండ్ సెట్స్ లో ప్రతి ఒక్కరి ఆలోచన విధానాలు చూస్తే చాలా మారిపోయింది. బట్ మనం ఏదైతే మర్చిపోతున్నామో ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ తీసుకొచ్చారు. అందుకే ఇప్పటికి కూడా అన్ని హౌస్ఫుల్స్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? హీస్ ఎ బ్రిలియంట్ రైటర్ అండి వెంకీ అట్లూరి గారు. అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు సెట్లో చూస్తుంటాం కదా, ఆ డెడికేషన్, వెరీ పంక్చువల్, స్ట్రిక్ట్. ఇంకా ఈజ్ ఎ కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో అసలు నెక్స్ట్ లెవెల్ రైటింగ్, అంతా కోఆర్డినేటింగ్ అంతా. అయ్యో నేను ఎంత చెప్పినా తక్కువనే బేసికల్ సార్ గురించి. ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ ఇంకా సార్ది. ఈ మూవీ సెట్లో ఉన్నప్పుడు కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అయిపోయింది ఇంకా ఈ సినిమా సూపర్ హిట్ అని అనుకుంటే. ఇంకా నేను ఆయన కూడా చాలా లవబుల్ గా ప్రేమగా పిలుస్తున్నాడు ఇంట్లో. చార్విక్ వింటున్నావా అని. సెట్ మీదే యాక్చువల్లీ వీటి బర్త్డే అయింది అప్పుడు. ఫస్ట్ బర్త్డే వచ్చేసి మా బాబుది సెట్ మీదే. అప్పుడు మేము కొద్దిగా లైక్ మాకు వేరే ఇవి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, మార్నింగ్ అవి పెట్టేసుకున్నా వీడియో కాల్ చేశారనమాట వెంకీ గారు. రానన్న సెట్ షూటింగ్కి అన్నట్టు ఇట్లా అని వెయిటింగ్ అన్నట్టు, హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పి ఎంత బిజీ ఉన్నా కానీ వీడియో కాల్ చేశారు. ఇంకా సూర్య గారి అసిస్టెంట్స్ మాకు ఆ రోజు లైక్ మంచి మెమరీ ఉండే అనమాట. దే వేర్ ఫాలోయింగ్ అప్ అనమాట. సూర్య గారు అడుగుతున్నారు ఎక్కడున్నారు మీరు అని, ఇట్లా వాయిస్ నోట్ పెట్టారు. మేనేజర్స్ అదే అసిస్టెంట్స్ ఉంటారు కదా. ఇంకా లైక్ ఆ రోజంతా ఇట్స్ అ బిగ్ డే, వీడి ఫస్ట్ బర్త్డే. అండ్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అయింది, సూర్య గారు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు. అవును, అది చాలా వండర్ఫుల్ మూమెంట్. బర్త్డేకి సూర్య గారు ఇచ్చారు. అవునవునవును. కానీ సో స్వీట్ కదా. అంటే షార్ట్ రెడీ అయిన తర్వాత నార్మల్ గా ఉండొచ్చు, అది గుర్తు పెట్టుకుని కూడా ఒక చిన్న బాబుని అప్రిషియేట్ చేస్తూ. అవునండి, అంటే వీ యూస్ టు ప్లే విత్ హిమ్ అనమాట. మీరు అన్నారు కదా ఇప్పుడు షార్ట్ రెడీ అప్పుడు కొన్ని సాడ్ సీన్స్ ఉంటాయి కదా, వీడు సాడ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టేస్తాడు. వెంకీ గారు అది షాక్లో ఉండి మేము మా వైఫ్ చెప్తుండే అనమాట, మేము ఆల్రెడీ స్క్రిప్ట్ చెప్పేసాం సార్, ఈజ్ రెడీ ఫర్ ద షార్ట్ అన్నట్టు. ఇట్లా అంటే సార్ ఇంకా ఫుల్ ఇంకా ప్రతి డే సార్ అన్నట్టు ఒక డే ఒక గంట ఒక 10 minutes కూడా వేస్ట్ చేయలేదు. మీ అబ్బాయి అయినా కూడా ఇప్పుడు అందరు ఫ్యామిలీస్ ఇష్టపడుతున్నారు చార్విక్ అని చెప్పి ఇష్టపడుతున్నారు. అబ్బాయి అని క్యారెక్టరైజేషన్ తెలిసిన వెంకీ సార్ వల్ల అందరికీ చార్విక్ అని అర్థమైపోయింది. ఎట్లా అనిపించిందండి ఆ మూమెంట్? చాలా హ్యాపీ మూమెంట్ అండి. అది ఎవరికో కానీ దక్కదు ఈ మూమెంట్. యాక్చువల్లీ అదొక ట్రాన్స్లో ఉన్నాం యాక్చువల్లీ. మేము షూటింగ్ ఉన్నన్ని రోజులు కూడా బాగా ఎగ్జైట్మెంట్ ఉండేది. ఎవ్రీడే మాకు చాలా ఎగ్జైట్మెంట్లో ఉండేది. ఎందుకంటే వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఎంటైర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ యూనిట్, ఆ టీం అంతా బాగా చూసుకున్నారు మమ్మల్ని. సో
మార్నింగ్ నుంచి ఇంకా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. మూవీలో కూడా ఎక్కువ ఇల్లు సెటప్ ఉండేది కాబట్టి సో మేమేం ఇబ్బంది పడలేదు, అదొక ఇల్లులాగా ఉండేది మాకు. మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, ఈవినింగ్ వచ్చేవాళ్ళం, అక్కడ అంతా టీం అంతా ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. హ్యాపీ. ఫస్ట్ రోజున సెట్లో సూర్య గారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది మీకు? మేము అసలు వెయిట్ చేస్తున్నామండి. యాక్చువల్గా సూర్య గారు మాకు క్యారవాన్ ఇచ్చారు సపరేట్గా చార్విక్కి. ఫీవర్ ఇన్ ద క్యారవాన్. సూర్య గారు లోపల ఉన్నారు అనే ఎగ్జైట్మెంట్ మాలో ఉండేది స్టార్టింగ్ డే 1. మేమిద్దరము డైహార్డ్ ఫ్యాన్స్ అండి సూర్య గారికి. బిఫోర్ డే 1 షూట్కి ముందు మేము అసలు మాకు నిద్ర పట్టలేదు, రేపు సూర్య గారిని కలుస్తున్నామని. ఇంకా ఫ్యాన్ మూమెంట్ అది వేరే అండి అసలు. నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య గారిని పరిచయం తీసుకెళ్తాం సూర్య గారి దగ్గరికి, బాబుని కూడా చూపిద్దాము అని చెప్పి తీసుకెళ్లారు. వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకరు. వెళ్ళాము, మాకు మాటలు లేవు, సైలెంట్గా అయిపోయాం కాసేపు. మేము మీకు బాగా ఫ్యాన్స్ అండి అని ఒక మాట చెప్పగలిగాము డే 1. ఆ తర్వాత మాత్రం ఇంకా మంచి ఫ్యామిలీ లాగా ఉన్నాము అందరం. ఓకే, క్యాజువల్గా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ సూర్య సార్ చాలా గైడెన్స్ ఇచ్చేవారు మాకు, అంటే యాజ్ అ పేరెంట్స్ కావచ్చు, ఎట్లా ఉండాలి. చార్విక్కి చాలా క్యూరియాసిటీ బాగా ఉండేది ఆ ఏజ్లో. చాలా ఎక్కువ క్విక్ లెర్నర్ చార్విక్. మీరు అన్ని ఏజ్కి తగ్గట్టుగా అన్నీ నేర్పించండి, హార్స్ రైడింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ నేర్పించండి, చార్విక్ చాలా ఇంటెలిజెంట్ అవుతాడు అని చెప్పేవారు. ఓకే, సో అదొక ప్లస్ అండి మాకు. సీనియర్ యాక్టర్స్ కదా, రాధికా గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు, మాకు మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ ఫిలిం లైక్ సిసింద్రి లాగా మీ అబ్బాయికి ఒక మెమరబుల్ ఫిలిం యాక్చువల్లీ, దట్టు సూర్య గారు. అండ్ మమితా బైజు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉన్న సీన్స్ చాలా చాలా బాగున్నాయండి. మీరు స్క్రీన్లో చూసినప్పుడు యాజ్ ఏ మదర్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు? నాకు కొన్ని టైమ్స్లో అయితే నేను ఎమోషనల్ కూడా అయ్యాను. ఆ బాండింగ్ నేను కంపేర్ చేసుకుంటా కదా, దట్ వాజ్ వెరీ ఎమోషనల్ జర్నీ. మూవీ అయితే చాలా హ్యాపీగా ఉంది, ప్లస్ సేమ్ టైం కనెక్ట్ అయ్యాను నేను. ఓకే, బాబుకి షూట్ జరుగుతున్న టైంలో ఎంత ఏజ్? 6 months నుంచి 12 months వరకు అంతే, అంటే 1 year లోపలే. 1 year లోపే. 1 year లోపే. ఫస్ట్ బర్త్డేకి లాస్ట్ డేస్ ఆఫ్ షూట్ జరుగుతున్నాయి. అవునా? లాస్ట్ ఇంకా టైంలో షూటింగ్ రోజే బర్త్డే ఉంది. మేము ఇంకా సూర్య గారితో సెలబ్రేట్ చేసుకోవడము, రాధికా గారు, సూర్య గారు అండ్ మెమరబుల్ మూమెంట్ కదా. వాడు పెరిగిందే సెట్ లో యాక్చువల్లీ. సో వాళ్ళతోటే సెలబ్రేట్ చేసుకుంటే అదొక మెమరీ లాగా ఉంటుంది మాకు. బర్త్డే పెద్దగా చెప్పుకోవచ్చు మీ అబ్బాయికి మీరు. నేను అదే అనుకుంటాం ఎప్పుడు మేము. అందరికి బర్త్డేస్ ఫొటోస్ ఉంటాయి, ఫోటో షూట్స్ చేస్తున్నారు, చార్విక్ హ్యాస్ అ మూవీ ఇట్ సెల్ఫ్ అని అనుకుంటాము. దట్టు ఫస్ట్ మూవీ హిట్ అవ్వడం. మీరేం చేస్తుంటారు విద్యా గారు? నేను డాక్టర్ అండి. డాక్టర్. ఓకే, ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను, డాక్టర్. సూపర్. ప్రొఫెషన్స్ వేరున్నా చక్కగా అంటే మంచి పాత్రలో వెళ్తున్నారు. అండ్ దట్టు ఇండస్ట్రీ అంటే చిన్నపిల్లలు అంటే భయపడతారు, బట్ మీరు ఏ మాత్రం భయం లేకుండా మీరు నెక్స్ట్ జనరేషన్ ఇద్దరు పేరెంటింగే మా ఒక స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు. షీ విల్ రెస్పెక్ట్ మై ప్యాషన్. అందుకే ఇంతవరకు వచ్చింది. భయపడడం అంటే చిన్న బాబు కాబట్టి స్టార్టింగ్ కొంచెం ఆలోచించాను, కానీ వాళ్ళు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడే చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. అండ్ తర్వాత అసలు మేము ఇంకా మిస్ అవుతున్నాం ఇప్పుడు షూటింగ్ లేని రోజులు. ఆల్మోస్ట్ 90 days చాలా టైం అండి. అవునండి, 90 days అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఊటీలో కూడా షూట్స్ అయినాయి. సో మెయిన్ ఏంటంటే చార్విక్కి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ లాంటివి కానీ ఇది లేదు, వాడు ఎప్పుడు యాక్టివ్గానే ఉన్నాడు షూట్ అంతా. అది దానివల్ల మేము ఇంకా హ్యాపీ. అండ్ సూర్య గారు ఎత్తుకుంటున్న పోస్టర్స్ చాలా చాలా బాగున్నాయి. బయట కట్అవుట్స్ చూస్తున్నప్పుడు యాజ్ ఎ మదర్ సే సంథింగ్. చాలా అది ఎందుకంటే ఫాదర్ బాండ్ వేరు, మదర్ బాండ్ వేరు యాక్చువల్లీ. లైట్స్ లైక్ ప్రతి ఒక్క మదర్ కి ఒక నెక్స్ట్ బర్త్, ఒక అమ్మ అవడం అనేది నెక్స్ట్ బర్త్, రైట్? పెరిగే కొద్దీ హ్యాపీనెస్ ఉంటుంది. మీకు వెరీ షార్ట్ పెరుగుతున్న టైంలోనే మీకు ఒక మదర్గా తన ఒక కొడుకుగా బెస్ట్ మెమరీస్ ఇస్తూ ఉన్నాడు. చాలా తక్కువ మందికి ఇలా వస్తుంది ఆపర్చునిటీస్. ఏం చెప్తారు? యాక్చువల్లీ పోస్టర్స్
కంటే కూడా సూర్య గారిని నేను ఇన్ పర్సన్ ఆయన పక్కన ఉన్నప్పుడు కూడా వీడు సూర్య గారి మీదకి దూకేసేవాడు. ఆ మూమెంట్స్ నాకు బాగా మెమొరబుల్గా ఉంటాయి. అంత ఒక ఇంట్లో మెంబర్ లాగా, ఇంట్లో ఒక మామయ్య మీదో ఫాదర్ మీదో ఇట్లా వెళ్ళిపోతుంటారు దగ్గరికి వెళ్ళి, అట్లా వెళ్ళిపోయేవాడు వీడు. ఓకే. సో నేను అది ఇన్ పర్సన్ అక్కడ దగ్గరుండి అన్ని రోజులు చూశాను కదా, అది మోర్ దాన్ ఈ పబ్లిక్ టాక్ అంటే అది నాకు చాలా ఇంపాక్ట్ అనిపించేది. డైలీ నాకు అదొక ఎగ్జైట్మెంట్. షూటింగ్కి వెళ్తున్నామంటే నేను అక్కడ ఇలా సోఫాలో కూర్చునేదాన్ని. సూర్య గారు షాట్ లేకపోయినా వాడిని ఎత్తుకొని తిప్పుతూ ఉండేవారు. ఒకవేళ సూర్య గారు షాట్ లేదు అంటే వెంకీ గారు తిప్పుతూ ఉండేవారు. నాకు అసలు స్ట్రెయినే లేదండి. యాజ్ అ మదర్ నేను వాడిని ఎత్తుకొని తిరగడం షూటింగ్, అసలు నాకు ఆ స్ట్రెస్ అసలు ఇవ్వలేదు, ఆ ఛాన్స్ ఇవ్వలేదు నాకు వెంకీ గారు కానీ సూర్య గారు కానీ మా మమిత గారు కూడా. ముగ్గురులో ఆ సీన్లో ఎవరుంటే వాళ్ళు ఎత్తుకొని ఉండేవాళ్ళు. ఓకే, సూపర్. సో నెక్స్ట్ ఏంటండి, మీరేమన్నా అరంగేట్రం ఏమైనా చేస్తారా? ఇప్పుడు మొత్తానికి మీరే కనపడుతున్నారు కాబట్టి చార్విక్తో సమానంగా మీరే కనిపిస్తున్నారు బయట. మంచి ఆపర్చునిటీస్ వస్తే చేస్తారా ఆర్టిస్ట్గా? ఎలాగో మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా. అయ్యో చేస్తున్నానండి, ఒకటి చేశాను రీసెంట్గా, ఒక వెబ్ సిరీస్ చేశాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అనమాట, పోస్ట్ ప్రొడక్షన్లో ఇప్పుడు. ఓకే. ఆయనకి ఫస్ట్ నుంచి బాగా ప్యాషన్ అండి, మూవీస్ అన్నా యాక్టింగ్ అన్నా. ఒక ఆర్టిస్ట్ అంటే లైక్ సింగింగ్ కూడా చేస్తారు కాబట్టి అవును, ఈ ఫీల్డ్లో ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. మీ మిస్సెస్కి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయొచ్చు కదా, అట్లా చెప్తే నువ్వు పాట పాడతారేమో అని ట్రై చేస్తున్నా. చార్విక్ పెద్ద అయ్యే వరకు నేను ఎలాగో మాట్లాడించలేను కాబట్టి ఒక లైన్ ఏదన్నా డెడికేట్ చేయండి. లవ్ మ్యారేజే కదా. నా సాంగ్స్ అన్ని తనకే డెడికేటెడ్. ఇది ఓకే, కానీ ఇప్పుడు ఒకటి ఒక్క సాంగ్ ఏదైనా. ఇప్పటికి ఒక 4 వచ్చాడు హీరో, మీరు పాట అనగానే వచ్చిండు, మీరు కనీసం ఒక లైన్ అని ట్రై చేయండి. వద్దా? సరే, ఓకే. సో మొత్తానికి మీ స్ట్రెంత్ అయితే ఫస్ట్ మీ మిస్సెస్ ఏనండి, ఎందుకంటే ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడున్నారండి అసలు. యాక్టింగ్ చేస్తా, అటు చేస్తా అంటే ప్యాషన్ ఈ రోజుల్లో ఎవరు ఒప్పుకోవట్లా. బేసిక్గా ఒప్పుకోవడానికి నమ్మకం మెయిన్ బేస్ పాయింట్ యాక్చువల్లీ. అవునవును. సో హీస్ లైక్ అ ఫ్రెండ్ టు మీ ఫస్ట్ నుంచి కూడా. లవ్ మ్యారేజ్ అని కూడా చెప్పారా? బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట, చిన్నప్పటి నుంచి పరిచయం బేసిక్ గా మాకు. ఓకే. అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, నైబర్స్ అన్నమాట మేము ఫస్ట్ నుంచి. ఓకే. అండ్ ఫస్ట్ అంతా ఫ్రెండ్సే మేము, బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంకా ఆయన ప్యాషన్ ఆయన ఏంటనేది నాకు తెలుసు కాబట్టి అది మ్యూచువల్గా ఉండాలి. నేను అందరూ సపోర్ట్ చేస్తారు కానీ ఆయనలాగైతే ఎవరు ఉండరు. ఆయనలాగైతే ఎవరు ఉండరా? మీలా కూడా ఎవరు ఉండరు విద్య గారు, నేను చెప్తున్నా అమ్మాయిగా. ఓకే, సూపర్గా ఇలాగే హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలని మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫాస్ట్గా మాటలు వచ్చాక ఫస్ట్ ఇంటూ నాకే ఇవ్వాలి. చరణ్ గారు తప్పకుండా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. చాలు, హలో. సరే, మాట్లాడు, సూర్య గారితో మాట్లాడు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ విద్యా గారు అండ్ చరణ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్. థ్యాంక్స్ రా.